ఫ్రెండ్స్ శుభోదయం. చూసారా ఇక్కడ గార్డెన్ ఎంత నీట్గా ప్రశాంతంగా చక్కగా కొత్త గార్డెను చాలా చక్కగా రెడీ చేసుకున్నారు. ఇది ఎవరిది ఏంటి అనేది విశేషాల్లోకి వెళ్ళబోయే ముందు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మన గార్డెనర్ విజయనగరం మనం ఇప్పుడు వారి పరిచయంతో వీటి ముచ్చట్లన్నీ మనం చెప్పుకోబోతున్నాం అనమాట. బాగుంది కదండి, చక్కగా కొత్త గార్డెను మంచిగా నీట్గా చేసుకున్నారు. ఎంత ఎక్కువ పెంచామన్నది కాదు, ఎంత నీట్గా చేసుకున్నాం అన్నది అన్నట్టుగా ఉంది కదా ఈ గార్డెన్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా బాగుంటూ మరొక గార్డెన్కి అయితే చూడడానికి వచ్చాను. ఎక్కడ అనుకుంటున్నారు? మా విజయనగరంలోనేనండి. మా విజయనగరం గార్డెన్స్ అన్నీ కూడా చూపించాలి అనుకుంటున్నాను మా గార్డెన్తో పాటు. అలాగే ఈరోజు మా విజయనగరంలోని ఒక మంచి గార్డెన్కి వచ్చాము. ఇప్పుడు ఈ లొకేషన్ మీకు అర్థమైపోయింది, టెర్రస్ గార్డెన్. టెర్రస్ గార్డెన్ ఎవరిది ఏంటి అనేది చెప్తారు వారే. మీరు ఒకసారి మన వ్యూవర్స్కి మీరు ఎవరు ఏంటి అని ఒకసారి చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా చేసుకుంటున్నారని ఒకసారి మన వ్యూవర్స్కి చెప్పండి. నమస్తే అండి, నా పేరు కృష్ణకుమారి. మేము దగ్గర 6 months అవుతుంది స్టార్ట్ చేసి. అంతేనా? అంటే ఇంట్లోకి దిగే కొత్త ఇల్లు కదమ్మా, 1 year అవుతుంది. 6 months అవుతుంది ఇదంతా స్టార్ట్ చేసి. అలాగా చాలా బాగుంది. చక్కగా స్టార్టింగే మంచిగా అంటే వీడియోస్ ఎక్కువ చూస్తూ నాలెడ్జ్ తెలుసుకొని చక్కగా స్టాండ్స్ చేయించి మొక్కలు బాగా పెట్టుకున్నారు. ఇంకెందుకు కలిసి మరి మీ గార్డెన్ ఎలా స్టార్ట్ చేసుకున్నారు, ఏ కుండీలో ఏ మొక్కలు పెట్టారు మన వ్యూవర్స్కి ఒకసారి పరిచయం చేద్దామా? ఓకే, తప్పకుండా. ఓకే రండి చూద్దాం రండి. ఇంకెందుకు ఆలస్యం గార్డెన్ ని. కృష్ణకుమారి గారు మీరు అసలు ఎలా ఈ సెటప్ ఇదంతా కూడా ఒకసారి మన ఫ్రెండ్స్ కి ఏ మొక్కలు పెంచుతున్నారు చెప్పండి. ఇవి మన పెయింట్ డబ్బాలు ఉంటాయి కదమ్మా, అవి తెప్పించామన్నమాట. పెయింట్ డబ్బాలు తెప్పించి ఇంకా మన మట్టి గెత్తము 2 మిక్స్ చేసి పెట్టించాను. స్టాండ్లు చేయించుకున్నారు. స్టాండ్లు పెట్టుకోవచ్చు. స్టాండ్స్ మీద చక్కగా లోతు కూడా మనకి ఎక్కువ ఉంది, కింద తుడవడం కడగడానికి ఏమి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటది అనమాట. తీగజాతులు పెట్టుకున్నారు. ఇవన్నీ బెండ వెరైటీస్ అండి. ఈ లైన్ అంతా బెండ. ఇది దోస విత్తనాలు ఇక్కడ ఈ ఏరియాలో తెలుసో లేదో అమ్మా, విత్తనాలేనమ్మా. మన వైపు తోటలు పండిస్తారు కదా, అక్కడ తీసుకొచ్చాను విత్తనం. ఇంకా లావుదమ్మా, దానికి బలం సరిపోక అలాగ వచ్చాయి. కానీ చాలా పెద్దదే కాయలు, మంచి కాయలు. నేల మీద అయితే పెద్దవి వస్తాయి. ఒక చెట్టుకి అంత ఎక్కువ కాసిందని కానీ అర్థమైంది. ఇది ఇక్కడ కూడా ఉందమ్మా, అదిగోండి అక్కడ ఉంది. ఇదిగోండి ఆ సైడ్ కూడా 2 ఉన్నాయి. ఈ దోశ మీకు తెలుసమ్మా, పచ్చడి చేస్తాము, కూడా పెట్టుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు. పెళ్లిళ్ళకి అయితే దోసకాయ పచ్చడి లేకుండా మన గుంటూరు వైపు దోసకాయ పచ్చడి. చూసారు కదా, ఇదంతా బెండ ప్లస్ దోశ. ఇంకొక లైన్ చూసేద్దాం. డ్రమ్ములు ఎక్కడ తీసుకున్నారు? ఇవి మన ప్లాస్టిక్, పాత ప్లాస్టిక్ అమ్ముతారు కదా, అక్కడ అమ్మ తీసుకుంది. ఇవి పండ్ల మొక్కల గురించి తీసుకున్నాం అమ్మా, ఇంత పెద్ద మొక్కలు. ఇది ఇక్కడ వస్తున్నాయమ్మా. ఇది చాలా బాగా వచ్చిందండి, స్టార్ ఫ్రూట్. ఇది కాసేస్తే చెట్టు నిండా ఆకులు తక్కువ కాయలు ఎక్కువ వచ్చేస్తుందండి. మరి స్వీట్ పులిపో తెలియదు కానీ ఇది ఫస్ట్ టైం అమ్మ రావడం. ఇంకా అంటే 2 వెరైటీస్ ఉంది కదా, స్వీట్ పులుపు 2 ఉంటాయి కదా. ఓకే. ఈ వెరైటీ వంగ. ఈ వంగమ్మ మధ్యలో పూల మొక్క కూడా పెట్టారండి. గులాబీ మొక్కలనే నేనేంటంటే ఖాళీ లేదనేసి వంగ మొక్కలు పెట్టానమ్మా. అది పూల మొక్కలు అవి పెట్టుకున్నారు. ఇవన్నీ దోస. ఇక్కడ కూడా చాలా దోసకాయలు ఉన్నాయండి. ఇవి మొత్తం దోస ఆవకాయ ఒక జాడీకి పెట్టుకోవచ్చేమో మీరు. ఇదిగోండి ఆ 2 లైన్లో దోస చూసారు. అది యాక్చువల్ గా అది అలాగే చాలా బాగుంది. బాగా కరెక్ట్ టైం మీద ఉంది. అది హార్వెస్ట్ చేసేవచ్చు. నాకు చాలా ఇష్టం దోసకాయ పచ్చడి. మా అమ్మగారు ఎక్కువ చేసేవారు. మాది విజయవాడ మా అమ్మగారు. అవును, నాకు తెలుసమ్మా. ఇదిగోండి అన్ని దోసకాయలు. అందుకే రోటి పచ్చళ్ళు ఎక్కువ నేను చెప్తూ ఉంటాను. నేను చూస్తున్నాను, మనకేంటంటే పచ్చళ్ళు ఎక్కువ అలవాటు. రోటి పచ్చడి ఉండాల్సిందే. మల్బరీ అమ్మా, ఇది ఎలాగుందో టేస్ట్ చేయండి. మీరు తిన నేను రోజు నేను కోసాను, చాలా కోసాను. మల్బరీ ఇచ్చారు, టేస్ట్ చేద్దాం. ఇది లాంగ్ పెద్ద మల్బరీ అండి. చిన్న కూడా కొన్ని వెరైటీ ఉంటుంది, ఇది పెద్ద వెరైటీ. నాన్నగారు మీకు ఇది చెప్పక్కర్లేదు, మీ ప్రేమ అంతా టేస్టీగా ఉంది. అలాగే ఇంకా పళ్ళ మొక్కలు ఇంకా ఉన్నట్టున్నాయి. దానిమ్మకు మాత్రం పూత నిలబడట్లేదమ్మా. అంటే దీనికి వయసు లేదేమో. వయసు తక్కువైనా అయిపోతుంది, బలం తక్కువైనా అయిపోతుంది. అది కొంచెం పశువుల గత్తం కొంచెం తవ్వి వేస్తుంది. అలాగే నెక్స్ట్ అరటిపండు ద్రావణం కూడా కొంచెం పూత నిలబడడానికి. అలాగే ఒక్కొక్కసారి పొల మధ్య స్ప్రేలు అవి పనిచేస్తాయి. జామ
చిన్న చెట్టు అయినా బాగా కాస్తుందమ్మా కాయలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఆల్రెడీ వెళ్ళి కృష్ణకుమారి గారి ఇంట్లోకి వెళ్ళి జామకాయ తిని పైకి వచ్చాము. అబ్బా ఈ చెట్టు జామ అని చెప్పారు. చాలా థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ జామ తల్లి, మంచి కాయన ఆహారంగా ఇచ్చారు. అసలు ఎంత టేస్ట్ అమ్మా, అసలు ఎంత టేస్ట్ అంటే ఏదైనా సరే. స్టాండ్స్ మాత్రం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తిరిగి చూడకుండా చేయించారండి. చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఒక లైన్ ఉంది. ఇది కమలా చెట్టు అంటమ్మా. కమలా కొంచెం 3 years కాస్తుంది అనుకుంటా. కాస్తుంది అంటావమ్మా? కాస్తుంది. చిన్నదానికి కమలా పండ్లు అంటే ఇష్టం, అందుకని తెచ్చాను. కమలా చెట్టు. అసలు ఈ తులసి చూసారు ఎంత బాగుందో. కృష్ణ తులసి, రామ తులసి అంటారు, కృష్ణ తులసి అంటారు. మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ ఆకులు చక్కగా తీసి మన పౌడర్ తయారు చేసుకుంటే మంచిది. లేదంటే రోజు కషాయం చేసుకునైనా తాగండి. 2 ఆకులన్నా తినడం ఏదో ఒకలాగా మనం వినియోగించుకోవాలి. అంజీరా మాత్రం బాగా వస్తున్నాయి. మేము మధ్యాహ్నం తీసాను పళ్ళు. ఇది ఇక్కడ ఒకటి ఉంది, తీసాను. ఓకే. అలాగే స్వీట్ లెమన్ తీసేనమ్మా. ఇవి కూడా స్వీట్ లెమన్ కూడా చక్కగా. ఇది అసలు చెట్టు నిండా సంవత్సరం మొత్తం కాస్త. అసలు చిన్న చెట్టు ఇప్పుడు తెచ్చి 3 months 4 months అయింది కదా గార్డెన్ స్టార్ట్ చేసి. ముద్దుగా ఉంటాయి. ఇక్కడ ముద్దుగా ఉంది. ఇంకా చిన్న చిన్న పిందులు, చిన్న చిన్న పూలు, చాలా బాగుంది. ఇది నిమ్మ చెట్టు అమ్మా. నిమ్మ క్రాప్ స్టార్ట్ అయింది. ఇది కూడా అవునమ్మా, ఫస్ట్ టైం స్టార్ట్. చాలా మాకైతే లాస్ట్ అయిపోతుంది. కృష్ణకుమారి గార్డెన్ లో స్టార్ట్ అయ్యింది. మాకు అయిపోయింది, క్లోజ్ అయిపోతున్నాయి మా పూలు. మేము ఇంకా స్టార్ట్ అయ్యి చాలా అందంగా ఉన్నాయి. ఓకే అండి, ఇక్కడతో అయిపోలేదు ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఓ ఇక్కడ కూడా దోస. ఇగోండమ్మా, ఒకసారి రండి. ఒకసారి చాలా సంతోషంగా ఉంది. ఒక రైతు పండిస్తారా పొలంలో, అలా అన్ని ఉన్నాయన్నమాట కుమారి గారి గార్డెన్లో. ఈ సీడ్ మాత్రం వీలైతే మాకు ఇవ్వండి. తప్పకుండా అమ్మా, నేను కూడా పండించుకుంటాను. ఇవన్నీ దోసకాయలు అంటే దోస పప్పు, దోసకాయ కూర, దోసకాయ. చూడండి అమ్మా ఎంత కాయ ఉందో ఒకసారి. చాలా బాగుంది. అయితే ఎంత 100 రూపాయల కుండీలోనే పెట్టారు. సీడ్ అయితే మాత్రం గుంటూరు దట్టండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా దగ్గర ఒక 5 నేను అనుకున్నది ఏంటంటే అమ్మ సీడ్ బాగుంటే కాయలు బాగా వస్తాయి అమ్మ. సీడ్ మంచిది అయ్యి ఉండాలి. అంతే. వచ్చేయండి లైన్లోకి. అలాగే ఒక దోస పంట చూసారు కదా, ఇదంతా కూడా చామంతి వనం. చామంతి వనంలో మన కుమారి గారు చూడండి ఆ సంతోషం. అంటే మన ఆస్తి కదండి, మన కష్టార్జితం, మన ఆస్తి. మనం పండించాము. మొక్కలు పెట్టాను. దుంపలు కూడా వచ్చేస్తున్నాయండి, బంగాళదుంపలు. అయినా వస్తాయో రావని పెట్టాను. వస్తున్నాయమ్మా, వస్తాయి. ఊరితే కూడా దుంపలు కదా, కొంచెం ఇసుకుండాలి, వాటరింగ్ తక్కువ ఉండాలి. ఇది ఎందుకు వస్తుందమ్మా ఈ మచ్చ? కొంచెం తెగుళ్ళు పురుగు వస్తుంటది, పర్వాలేదు. ఇలా తీసేస్తూ కొంచెం దీనికి వాటరింగ్ తక్కువ ఇవ్వాలి. మిర్చి ఇదంతా కూడా. మిర్చి మాత్రం నేనేమో పండుమిరపకాయలు పచ్చడి కూడా పెట్టుకున్నానమ్మా. అన్ని కాసాయి ఈ చెట్లకు. ఇదిగో అక్కడ ఒకటి 3 కుండీలు ఉన్నాయి చూడండి. ఇది లాస్ట్ ఎన్ని పెట్టారు? 100 రూపాయల టబ్బులు ఎన్ని పెట్టారు? 3 అంటే ఇక్కడ ఒక 4 మొక్కలు, ఇటు ఒక 4 మొక్కలు, ఇటు ఒక 4 మొక్కలు. అయినా కాస్తున్నాయా? అంటే ఇప్పుడు మనము మిరప ఒక్కొక్కటి కాకుండా 3-4 పెడతారమ్మా. మిరప మాత్రం అలా పెడతారు. ఒకే గొయ్యిలో 2-3 పెడతారు. అలా పెడతారు. ఒక్కటే పెడుతున్నాము, బాధపడిపోతున్నాము. ఇది మరి నాకు ఫస్ట్ టైం అయినా నాకు ఏ అనుభవం లేదు కదమ్మా. అయినా కానీ బాగా వచ్చాయమ్మా నాకు. చూడండి నిజంగానే చూడండి, ఇక్కడ 4 వేసి పెట్టారు, కాస్తుంది. 4 టబ్బులు ఇలా పెట్టుకున్నారట. మంచిగా పండుమిరపకాయ పచ్చడి కూడా పెట్టానమ్మా. ఇప్పుడు తీగజాతి పెట్టారు. చిక్కుడు ఎంత లాస్ట్కి అయిపోయిందమ్మా. చిక్కుడు లాస్ట్ అయిపోతుంది. ఇదిగోండి కనుపు చిక్కుడు వెరైటీ అనమాట. ఇది ఈ వెరైటీ పొట్టి చిక్కుడు అంటే దేశవాళీ వెరైటీ. లాంగ్ బీన్స్, ఇదంతా లాంగ్ బీన్స్. మన మేడ మీద మనం ఇలా పంటలు పండించుకోవడం అంటే ఎంత హ్యాపీ. కింద కూడా లాంగ్ బీన్స్ ఉన్నాయి చూసారమ్మా కింద. ఇదేంటిది? ఇది మన శంకుపూల చెట్టు, కాయలు కాసే. అదే కింద ఉంది కదమ్మా. బ్లూవేనా? బ్లూవే. బ్లూ. అలాగే ఇంకో 2 లైన్లు ఉన్నాయి. ఇంకో 2 లైన్లు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. బాబాయ్ మిర్చి చాలానండి. బాబాయ్ గుంటూరు అమ్మాయి కదా, ఆ గాలితో బాగా పండిస్తారు. గుంటూరు అమ్మాయి మాకు సీక్రెట్ చెప్పాలి. మిర్చి సార్ సీక్రెట్ ఏంటో మన వ్యూయర్స్ కి నాకు కూడా చెప్పాలబ్బా మీరు. నాకు కూడా అమ్మా తెగులు అయితే వచ్చింది. మీరు చెప్పినట్టే పుల్ల మజ్జిగ అయితే నేను చాలా సార్లు స్ప్రే చేశాను. అది వచ్చినా ముడత వచ్చినా మళ్ళీ అది ముడత పోయి మళ్ళీ మామూలుగా రికవరీ అయిపోయాయి. సైజు కూడా చూసారు. ఫస్ట్ టైం అయినా బాగా వచ్చాయమ్మా నాకు మాత్రం. చాలా మంచిగా ఉంది. ఇంకా ఇది అయిపోయిందమ్మా, సీజన్ అయిపోయింది ఇప్పుడు.
అది అయిపోయిందా మళ్ళీ మీరు పోషకాలు ఇస్తూ స్ప్రేలు చేస్తుంటే మళ్ళీ పూత రావచ్చు చక్కగాను. బెండ అంతా కూడా కాపు అయిపోయింది మంచిగా. అంటే మీరు బాగా పండించుకుని ఇంట్లో బాగా సరిపోతున్నాయి కూరగాయలు? ఇప్పుడైతే నాకు సరిపోతున్నాయి అమ్మా 2 months నుంచి. ఇది వరకు అయితే సరిపోయాయి కాదు కానీ ఇప్పుడు ఇంకా గోంగూర కొంచెం ముందు అక్కడక్కడ కోసాను, తోటకూర, ఇంకొక రోజు బీరకాయలు హార్వెస్ట్ చేశాను. మధ్య మధ్యలో రోజు విడిచిన దోసకాయ పప్పు, దోసకాయ, పాసకాయ పచ్చడి, దోస ఆవకాయ కూడా పెట్టేస్తారేమో అనుకుంటున్నాను నేను. చాలా ఎక్కువ ఉన్నాయి. దోస ఆవకాయ కూడా పెట్టండి. అలాగే ఫ్రెండ్స్ చూసారు కదా, కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి మాత్రం వారి అనుభవం అయితే మాత్రం కృష్ణకుమారి గారు మీరు చెప్పాల్సిందే. మీ అనుభవాన్ని ఎలా ఫీల్ అయ్యారు, స్టార్టింగ్ ఎలా ఈ గార్డెనింగ్ వేలోకి వచ్చారు, అవన్నీ కూడా ఒకసారి చెప్పండి. కరోనా ముందు కంటే కొంచెం వీడియోలు అనుకోకుండా మనం ఖాళీ టైంలో దొరికినప్పుడు చూస్తుంటాం కదమ్మా. అవి వాళ్ళు హార్వెస్ట్ చేస్తుంటే మనం కోసుకోపోయినా వాళ్ళు కోసుకుంటున్నారు, మనమే కోస్తున్నాం, మనమే తింటున్నాం, అంత ఫీల్ అయ్యేదని అప్పుడు అనిపించింది మనం కంపల్సరిగా పెంచుకోవాలి. అప్పుడు యాక్చువల్గా ఇల్లు కూడా కట్టుకోలేదమ్మా, సొంత ఇల్లు కూడా లేదు. సరే మనం కట్టుకున్న తర్వాత పెట్టుకుందామనే థాట్ అయితే నాకు బలంగా ఉందన్నమాట. ఇంకా అప్పుడు ఏం చేశారంటే ఇంక మా వారికి చెప్తే సరే నీ ఇష్టము, నాకైతే అవ్వదు, నీకు చేసుకునే ఓపిక ఉంటే పెట్టుకో, నేను పర్మిషన్ గ్రాంట్ అనేసి స్టాండ్లన్నీ తనే చేయించాడమ్మా. స్టాండ్లు చేయించడం గానీ అన్ని చేయడం గానీ. సాయిల్ అయితే మంచి ఎర్రగా ఉంది, గుంటూరు సాయిల్ లాగా అనిపించింది నాకు. అమ్మా నేను కనుక్కొని నీకు నెంబర్ ఇస్తానమ్మా. సాయిల్ మాత్రం బాగుంది. సాయిల్ బాగుంటే అది ఎంత కుండి అయినా కూడా. చూసారు కదా ప్రతి దాంట్లో క్రాప్ను చూస్తున్నాం, ప్రతిదీ కూడా చక్కగా కాస్తున్నాయి. పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి ఏంటి, పూల మొక్కలు ఏంటి, తీగ జాతులు ఏంటి, ప్రతిదీ కూడా చాలా బాగా కాయిస్తున్నారు. అలాగే ఇంకొక లైన్లోనైతే ఇవన్నీ వంగ మొక్కలు చూసాము. అది కాకుండా ఒక్కసారి ఇటు రండి, ఇంకో అసలు లైన్ మర్చిపోయాం, పూల లైన్. ఈ పువ్వుల లైన్ చూడండి ఎంత బాగుందో, కాగడాలు ఇంకా నేను కోసానమ్మా. చెట్టు నిండా చాలా బాగున్నాయి కాగడాలు, చెట్టు నిండా వచ్చాయి. ప్రతి అన్ని కూడా 50 రూపాయల టబ్బులు, 100 రూపాయల టబ్బులు వీళ్ళు తీసుకున్నారు. అలాగే ఇది ఒక తీగ జాతి, అలాగే మధ్యలో కనకాంబరాలు, ఇదిగోండి కాశ్మీర్ గులాబీ. ముళ్ళు ఉండవు కదా దీనికి? ముళ్ళు ఉండవు అమ్మా, ఎక్కువ వస్తాయమ్మా. ఎన్ని వస్తాయంటే. కొమ్మతో బతుకుతుందా? కొమ్మతో బతకట్లేదమ్మా. నేను ఏం చేశానంటే ఇక్కడ ఒకటి కట్ చేశానమ్మా, అలాగే ట్రై చేద్దామని. ఇది ఇటువైపు తీసాను చూడండి, తీస్తే అది వేరే దాంట్లో పెడితే మరి ఇంకా బతకలేదు. అయితే మీరు ఇక్కడ పెట్టకుండా ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాస్ లో ఈ మట్టి వేసి చక్కగా కొమ్మని అలోవెరాలో ముంచి పెట్టి ఒక నీడ పెట్టండి. అలోవెరాలో ముంచి పెడితే బతకొచ్చు. ఓకే, రూట్ హార్మోన్ కదా. మీ దగ్గర కలబంద కూడా పెంచండి. ఆ మట్టలు కూడా సన్నగా తరిగేసి ఒక నైట్ మిక్సీ పట్టేసి ఆ జ్యూస్ ని ఒక నైట్ అంతా బకెట్ నీళ్ళ పెట్టి వేసేస్తుండండి. మంచిగా మంచిదే, చాలా బాగుంది. ఇది మొన్న నేను ఊరు వెళ్ళాను కదా, అక్కడ తెచ్చానమ్మా. మా తోటకోడలు తెచ్చింది అలాగా, అక్కడ రెడ్ పల్ప్ అని తెచ్చింది అలాగా పెట్టి. ఇంకా కావాలంటే మా గార్డెన్ లో కూడా ఉన్నాయి. మా గార్డెన్ విజిట్ చేసినప్పుడు మీకు కావాల్సిన మొక్కలను తీసుకుందరు. కానీ అలాగే ఇది కాశ్మీర్ గులాబీ ప్రతి చాలా గార్డెన్స్ లో నేనైతే చూసానండి. చెట్టు నిండా సంవత్సరం పొడవునా పెద్ద పూలమ్మా, ఎంత అందంగా ఉంటాయో. గార్డెన్ అందానికే కాదు, మన పూజకైనా కానీ చాలా బాగా. బాండీలోని ఈ రేఖలు వేస్తే ఎంత కలర్ఫుల్ గా అందంగా అసలు డెకరేషన్ పర్పస్ కూడా భలే ఉంటాయి. మెయిన్ ముళ్ళు లేని గులాబీ ఎక్కువ పోస్తాయి అనేసి నాకైతే చెప్తున్నారు. ఇది మాత్రం మనం ఇదొకటి గులాబీ మొక్కలు కొనేటప్పుడు ఇదొకటి చూసుకుంటే మన గార్డెన్ లో నిత్యం గులాబీలు ఉండేలా చూసుకోవడానికి ఇది ఒక వెరైటీ అనమాట. చాలా బాగుంది. మీరు ఎక్కువ ఏ వీడియోస్ అన్ని చూస్తుంటారు? మీ వీడియోసేనమ్మా. ఇంకా ఏ అంటే ఇంకా మనకి అంత టైం ఉండదు కదా, డైలీ కంపల్సరీగా చూడాలి. 6 గంటకి అలాగే వచ్చేస్తుంది ఆ వీడియో. అవునమ్మా, టైం అంటే టైమే. అన్ని ప్రతి ఒక్కటి చూస్తుంటాను అలాగా. చూస్తూ నేర్చుకుంటూ, అలాగే మీరు మరి కొంతమందికి నేర్పిస్తూ ఈ గార్డెనింగ్ మళ్ళీ ఇంకా మనం డెవలప్ చేసుకుంటూ, మీరు బాగా నేర్చుకున్న తర్వాత మరి కొంతమందికి మీ మొక్కలు కొమ్మలో రెమ్మలో ఇస్తూ తప్పకుండా గ్రీనరీ స్ప్రెడ్ చేద్దాం అందరం కలిపి. అదే మన ఎయిమ్, ఇంకేం కాదు. ముందు మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీళ్ళ దోసకాయలు చాలా ఎక్కువ చూసాం కదా, ఒకటైతే హార్వెస్ట్ చేయబోతున్నాము. ఒక దోస పంటనే పండించారు, అది 20 లీటర్ల బకెట్ లోనే చాలా ఎక్కువ కాయలు చూసారు కదా మీరు. ఇప్పుడు మనం ఒకటే హార్వెస్ట్ చేయబోతున్నాం. చూసారా ఎంత బాగుందో? ఇది వారికి కాదు నాకంట. అసలు ఈ సీడ్ నేను రెడీ చేసి మన గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. చాలా మంచి కలెక్షన్ అండి ఇది. గుంటూరు నుంచి తీసుకొచ్చి పెట్టారు, మంచిగా బాగా వస్తుంది. నాకైతే గిఫ్ట్ గా ఇచ్చారు, మీ చేత్తోనే ఇవ్వండి. చాలా సంతోషంగా ఉంటుంది, మనకి ఇది కోట్ల ఆస్తిలా ఉంటుంది అనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొక కాయ తీసుకుంటారు.
ఫ్రెండ్స్ చూశారు కదా ఇంతవరకు కృష్ణకుమారి గారి గార్డెన్ కొత్తగా రెడీ చేసుకున్నారు. ఇంకా కూడా డెవలప్ చేయాలనేది అనుకుంటున్నారు. నెక్స్ట్ సిమెంట్ మళ్ళీ కట్టించి ఇంకా మంచిగా డెవలప్ చేస్తామని అంటున్నారు. ఇంతవరకు కొత్తగా మనకు గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ విధంగా ముందు కొద్దిగా అంచెలంచెలుగా చేసుకుంటూ ఇంకా మనమే మన కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత మొక్కలు పెంచగలమని ఒక ఆలోచన వచ్చిన తర్వాత మంచిగా పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి కృష్ణకుమారి గారు. మీ గార్డెన్ మన వ్యూవర్స్ కి చూపించినందుకు చాలా ధన్యవాదాలు. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. లోక సంస్థ సుఖన భవంతు. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎప్పుడైనా తెలియచేయండి. ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బాయ్.